ఈరోజు లంచ్ కోసం బీరకాయ కర్రీ చేస్తున్నాము. తర్వాత చారు. ఇంకా ఏంటంటే దీనిలో మునగాకు పచ్చడి చేద్దామని అన్నీ తీసాను. మునగాకు పచ్చడి. చూడండి, పల్లీలు, తర్వాత మునగాకు, ఎండుమిర్చి, తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. హాయ్, స్టవ్ ఆన్ చేస్తున్నాను. మనం చూడండి, పల్లీలు, మునగాకు, ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. దీనిలో ఇంకా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ మనం పల్లీలు డ్రై పాన్లో వేయించుకుందాం. ఇవి వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్. పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పూర్తిగా బాగా వేగిపోయింది కదా, మనం ఏం చేద్దామంటే ఈ కప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి తొడిమలు తీసి తర్వాత ఈ ధనియాలు, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకుని ధనియాలు, జీలకర్ర వేసేస్తున్నాను. ఇది చాలా రుచిగా ఉండడమే కాదు, మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. బాగా వేగిపోయినాయి కదా, ఈ టైంలో మనం తీసి కడిగి నీట్గా పెట్టుకున్న ఈ మునగాకు వేసేద్దాం.
టైంలో ఈ చింతపండు కడిగి వేసాను. ఎండుమిర్చి ఎన్ని వేయాలి అని అనుకోక్కర్లేదు. మీకు కావలసినంత కారాన్ని బట్టి ఎండుమిర్చి 2 ఎక్స్ట్రా వేసుకోవడము, 2 తగ్గించుకోవడము చేసుకోండి. ఒకవేళ మీకు మునగాకు అందుబాటులో లేకపోతే ఆకుకూరల వాళ్ళని తెమ్మని అడిగితే వాళ్ళు తెచ్చి పెడతారు. ఇది 300 రకాల పైన అనారోగ్యాలకు మంచిదని చెప్తారు కదా, అందుకని తప్పనిసరిగా వీలైనంత వరకు మీకు ఒక్కొక్క రెసిపీ చేసుకొని తినండి. ఓకేనా? మునగాకుతో మునగాకు తెలగపిండి, మునగాకు పప్పు, తర్వాత మునగాకు పచ్చడి, ఇలాంటి చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. అవసరమైన వాళ్ళు చెక్ చేయండి. చక్కగా వేగిపోయింది. ఇది స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి ఇది బాగా చల్లారిన తర్వాత మనం చట్నీ చేసుకుందాం. ఫస్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలో పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేసి పట్టుకుందాం. కొంచెం క్రష్ చేసుకున్నాక అప్పుడు ఏం చేద్దామంటే బాగా వేయించుకున్న వీటిని, ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదా, వీటిని దీనిలో వేసాం. అన్నీ వేసాం. ఆపి ఆపి మిక్సీ చేయడం వల్ల రోట్లో రుబ్బినట్టు వస్తుంది పచ్చడి. సాల్ట్ కూడా కొద్దిగా వాటర్ వేసి వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పెట్టుకుంటాం. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి రెడీ అయింది. ఓకేనా? చూడండి, ఇలాగా కొంచెం ఇలాగ రుబ్బురోట్లో రుబ్బినట్టు ఇలాగ ఆపేసుకుంటే మనకి చాలా రుచిగా ఉండటమే కాదు, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా టెర్రస్ మీద ఆనపకాయలు కాస్తున్నాయి చూడండి. చాలా వచ్చాయి కాయలు. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని చాలా కాయలు వచ్చాయి.
బాటిల్స్లో వేసిందంతా పుదీనా. చాలా బాటిల్స్లో వేసాను కదా, రెగ్యులర్గా వాడడానికి బాగుంది. కస్టర్డ్ యాపిల్ చూడండి, చాలా పూలు వచ్చాయి. ఎన్ని కాయలు వస్తాయో చూద్దాం ఈ సంవత్సరం. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సీతాఫలాలు ఇవి. నేను చాలా మొక్కలు వేశాను, ఒక 5-6 మొక్కలు వేశాను టెర్రస్ మీద. ఓకే, చూడండి చిన్న పాదుకి, అంటే ఒక 5 అడుగులు పొడవు కూడా లేదు, ఆ పాదుకి ఒక కర్బూజా కాసింది, పండిపోయింది కూడా. అయితే లాస్ట్ వీక్లో ఇంకో వేరే పాదుకు కూడా ఒక కాయ కాసింది, చాలా టేస్టీగా ఉంది. అయితే ఇది కూడా పండిపోయింది కదా, హార్వెస్ట్ చేద్దాము. ఇలా రావట్లేదు, సిజర్తో కట్ చేస్తాను. ఈరోజు మునగాకు, పొన్నగంటాకు, తర్వాత తెల్లగలిజేరు అని 3 ఆకుకూరలు తీసుకొచ్చాను పైనుండి. ఇది తెల్లగలిజేరు, చాలా ఆరోగ్యకరమైన ఆకుకూరలు అనమాట ఇవి. ఈరోజు మాత్రం మునగాకు పచ్చడి చేస్తాను. ఓకేనా?